ఫాస్ట్ గా నాటుతున్నారా అంటే దాన్ని పొలంలో నాటక ముందు నారు అంటారు. బియ్యమే కదా ఇది. నారు అంటారు పొలంలో నాటక ముందు. నాటిన తర్వాత వరి అంటారు. తీసుకొని ఇట్టే కదా పడేస్తా అంటారు. ఇట్టొకటి బాగుంది, చాలా సాఫ్ట్ గా. కొద్ది రోజులకి ఇంత అవుతుంది కదా. ఇంత ఎంతో. ఇక్కడ కనిపిస్తున్న కట్టలన్నీ కూడా నాటాలి. ఇక్కడే కాదు, ఇంకా అవతల సైడ్ కూడా చాలా కట్టలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాటాలి. టైం ఇప్పుడు 1 అవుతుంది. ఇంకా లంచ్ టైం అయిందని ఇంకా అందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి లంచ్ అయితే మనం పెట్టాలి. వంకాయ కూర ఇది. పొద్దున నేను కష్టపడి ప్రిపేర్ చేస్తాను. అవునా? వాళ్ళు ఏం తిన్నారైతే? వీళ్ళకి లంచ్ కూడా మనమే ప్రొవైడ్ చేయాలి. మేమైతే వీళ్ళకి లంచ్ కోసము వైట్ రైసు, వంకాయ కర్రీ, రసము, ఆకుకూర ఫ్రై, పెరుగు ఇవన్నీ కూడా తీసుకొచ్చాము. లంచ్ చేసేసి కాసేపు రిలాక్స్ అయ్యాక మళ్ళీ వీళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. నువ్వేం తినలేదు నానా? చూడు, అక్క తింటాంది, డాడీ తింటాను, నువ్వు కూడా తిను. వాళ్ళంతా తిని కూర్చున్నారు. ఇప్పుడు పని చేసే వాళ్ళు తింటున్నారు. ఏంలే పాపం, కష్టపడి అలసిపోయినావు కదా, అది చెప్తున్నా. ఇది శ్రీగంధం చెట్టు. మామూలుగా రెడ్ శాండిల్ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అంత కాస్ట్లీ చెట్టు ఇది. ఇంతకుముందు ఒకసారి మా పొలం దగ్గర ఉండింది, కొంచెం పెద్దది అవన్నీ అని అలానే వదిలేసాము. బట్ ఎవరో వచ్చి వేర్లతో సహా పీక్కొని వెళ్ళిపోయారు. అట్లుంటుంది, కాస్ట్లీగా ఉంటాయి. ఎన్ని పెరికావు చూపి. ఆ పొలంలో కాసింది ఒక్కొక్క ఎంత సైజు ఉన్నాయి చూడు, చాలా పెద్ద పెద్ద కదా. భలే ఉంది కదా కలర్. ఉన్నాయా ఇంకా? అంటే లోపల ఉన్నాయి, బయట ఆడొకటి అక్కడ ఉంది. లోపల సైడ్ ఉన్నాయా? దాన్ని పెరకలేం, ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఉన్నాయి చూడు, ఆల్రెడీ ముళ్ళు గుచ్చుకునింది. సర్లే, పోతే పనిలేరా, ఉన్నంత సాలుగా పట్టుకో, జాగ్రత్తగా నడువు. చిన్నగా ఉంది, దీని మీద నడవలేకుండా. ఏమంటారు దీన్ని? హైబ్రిడ్ సీతాఫలం. ఇవి హైబ్రిడ్ అన్నమాట. సీతాఫలమేనా అది? సీతాఫలం అంటే మామూలు సీతాఫలం చిన్న చిన్న ఇంత ఉంటాయి కదా. అవును. ఇవి హైబ్రిడ్ చాలా పెద్ద ఉంటాయి. ఇదే ఆ చెట్టు. కాయలు కూడా మస్తు చూస్తే ఇందాక కదా. చెట్ల సో పొలంలో ఎన్ని ఉంటాయి చూడు, హ్యాపీగా వచ్చి తినేసి హ్యాపీగా కునికేసుకొని అప్పుడప్పుడు రావాలి పొలానికి. పొలం ఉండాలా, పొలానికి రావాలా, ఎంజాయ్ చేయాలా. నువ్వు ఎంత బయట ఉన్నా కూడా పొలంకి వచ్చి ఎంజాయ్ చేయడం లేదు, అది నెక్స్ట్ లెవెల్. మరి పోయి నాటు పదా, అది మాత్రం రాదు. పని చేయము, ఏమే ఉన్నాయో దాన్ని తింటూ ఆస్వాదిస్తాం. తినేది ఒకటే, పని చేయము. అయితే యూరియా ఉంది కదా, దాన్ని చల్లుతా కావాలంటే. చల్లుతావా? సరే, ఒక పని అయినా చేసి చూపించు. ఇది యూరియా గ్రోమరు. దీన్ని ఎందుకు చల్లుతారంటే వరి నాటుతానే దానికి ఇన్స్టెంట్ గా స్ట్రెంత్ రావడం కోసము. తీసుకున్నావా? వాడు చూడు, నేను కూడా అంట. నేను కూడా నీళ్ళలో దిగుతాను, నాటుతాను. రైతులకు నష్టం వచ్చే పని అంతా చేయొద్దు. చిన్న కోతి చూడు, చిన్న కోతి పోయి ఏమేం చేస్తావు, అంతా బురద చేసుకుంటావు. నాటింగ్ చాలు వచ్చాయినా. ఎంత ఫాస్ట్ గా నాటుతున్నారా అంటే. చిన్న చిన్న వన గురి సారమ తుమ్మిద, పెద్ద వంకల జల్లినాయో రమ తుమ్మిద, పెద్ద పెద్ద వన గురి సారమ తుమ్మిద, చిన్న చిన్న వంక తొలినాయి రమ తుమ్మిద, మంది అన్న గార్లే రమ తుమ్మిద, సరవే మరవ పోయా రమ తుమ్మిద, ఎడు మందోలన్న దార రమ తుమ్మిద,
మా పెద్దన్నకి ఇచ్చామే రమ 9 నిలవేగంగా చెరువే రమ 9 నువ్వు నాటుతావని నేను సాయంత్రం వరకు నాటల్లా. చికెన్ తింటాము. ఓకే ఇప్పుడే కాదు, ఫ్రై చేసుకొని. ఏముంది చికెన్ కారం పొడి వేసేద్దాం. నానా జాగ్రత్త. నాకు చాలా చలిగా ఉంది. అవును, నీకు చూపించదు మర్చిపోయినా తామర పువ్వు. ఈ పాప ఎంత పెద్ద చేసిండు. ఈ మడిలో కూడా చికెన్, అన్నిట్లోనే చికెనే. ఇచ్చని వచ్చి బంగారే. జాగ్రత్త, కాలుతుంది ఎక్కువ. అంత దగ్గర పెట్టేస్తా. కొంచెం కింద పెట్టేసా. పెట్టేది కట్లు కాలాల మెయిన్. ఏందంతా పొగొచ్చింది, మీ మాత్రం పైకి ఎక్కేసినారు. ఏం చేద్దాము? భోగంతా అంటుకుంటాంది, మసి అంతా. ఏం తింటున్నావు? కారం ఉంది. అది కదా, ఎంతో సేపు కష్టపడి కాళ్ళు కాల్చుకుని కష్టపడి అయితే ఫ్రై చేసినాం. కష్టపడి మా మమ్మీ అంతా కింద పడేసి, భోగ్లో పడేసి, ఆడపడేసి అన్ని ఎత్తుకొని వచ్చి తింటాంది. లాగేటప్పుడు 2 కింద పడతాయి, వాటిని అంతా పట్టించుకుంటే అట్ట. ఇప్పుడు మేము టేస్ట్ చేసి చెప్తాము, చూద్దాం ఎంత బాగుందో. తీసుకున్నాను. పారిపోతాం. ఓకే, బాగా ఫ్రై అయింది. కారం ఉప్పు అంతా సరిపోయా, అంతా సరిపోయా. బాగుంది. టేస్ట్ మాత్రం బెల్లందే. తినాలి, కారం ఉంది. కారమే లేదు. రైతులు ఎంతవరకు పని చేసి ఆడ చూడండి. మా తాత ఇప్పుడు తింటూ ఉండడు. గుడ్ బై కదా. కారం లేదు, అస్సలు లేదు. కొంచెం చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇక్కడే కాల్చినాము. చాలా కష్టపడ్డాంలే, అది వేరే విషయం. వాళ్ళేమో మన్ని ఆడుతుండ్రు, మేమేమో ఇది చేసుకుని తింటాము. ఎట్లుందో చెప్తాను. అది కాదు, మా మమ్మీ కింద పడేసి, బొగ్గిలో పడేసి, ఏమోమో చేసేసి మళ్ళీ తింటాంది. తీసేటప్పుడు రాలుతాయి. బాగుందా? సూపర్ ఉంది. ఉప్పు కారం అంతా సరిపోయిందా? కష్టపడి తీసాము. ఒక లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అయితే బాయ్.